మీ ఇన్నోవేషన్ ఏంటి అండ్ ఎలా ఉపయోగపడుతుంది దాని గురించి ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సార్ ఇప్పుడు మేజర్గా పవర్ క్వాలిటీ ఇష్యూస్, పవర్ లాసెస్ అనేవి చాలా మేజర్గా జరుగుతుంటాయి. దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఈ కిట్ని డిజైన్ చేయడం జరిగింది. దీనికి మాకు మేజర్గా కాలేజ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు లైక్ ప్రిన్సిపల్ సార్ కానీ, హెచ్ఓడి సార్ కానీ, వైస్ ప్రిన్సిపల్ సార్ కానీ మాకు చాలా హెల్ప్ చేశారు సార్. మాకు నెంబర్ ఆఫ్ ట్రిప్పింగ్స్ అనేటివి ప్రజెంట్ ఎక్కువ జరుగుతుంటాయి సార్. జనరేటింగ్ స్టేషన్లో కావచ్చు, ట్రాన్స్మిషన్ సిస్టంలో కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కావచ్చు. దాని నెంబర్ ఆఫ్ ట్రిప్పింగ్స్ జరిగేది దేని వల్ల జరుగుతుంది అంటే ఫాల్స్ అక్కరెన్స్ వల్ల జరుగుతుంది సార్. ఆ ఫాల్స్ అక్కరెన్స్ వచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాల్ట్స్, ఏ టైప్ ఆఫ్ ఫాల్ట్ అక్కర్ అయింది, అదే విధంగా ఆ ఫాల్ట్ లొకేషన్ ఏదని మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫాల్ట్ని రెక్టిఫై చేసి కంటిన్యూటీ ఆఫ్ ది పవర్ సప్లై అనేది కన్స్యూమర్స్ కి ప్రొవైడ్ చేయడమే మన మేజర్ ఎయిమ్ సార్. సో దానికి ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ అడాప్ట్ చేయడం వల్ల మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఫాల్ట్ లొకేషన్ ఐడెంటిఫై చేయొచ్చు, స్మార్ట్ గా వెళ్ళాలి. కాబట్టి త్రూ మొబైల్ ఫోన్స్ కి ఎవరైతే ఆ సర్కమ్స్టాన్సెస్ లో ఆపరేటర్స్ వర్క్ చేస్తుంటారో వాళ్ళకి ఐఓటీ బేస్డ్ మెసేజెస్ కూడా వెళ్తాయి సార్. ఓకే, నిజంగా ఒక ఇన్నోవేటివ్ థాట్ అనే చెప్పాలి. ఈ ఐడియా ఎలా వచ్చింది అండ్ ఈ ఐడియా ఎగ్జిక్యూట్ చేస్తున్న టైంలో చాలా హర్డల్స్ ఫేస్ చేస్తుంటారు, ఎలా ఓవర్కమ్ చేశారు? ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఓవర్కమ్ చేయాలంటే మా ఫ్రెండ్ ఇతను జ్యోతిష్ వచ్చేసి సర్క్యూట్ డిజైనింగ్ మొత్తం అంతా చూసుకున్నాడు సార్. నేను వచ్చేసి ప్రోగ్రామింగ్ ని చేశాను. అలా ఎర్రర్స్ అనేవి వచ్చినప్పుడు ఒకసారి కన్సల్ట్ అయ్యేసి పైథాన్ ప్రోగ్రామర్ ని మేము ఓవర్కమ్ చేసుకున్నాం సార్. ప్రతిదీ ఏఐ ఇన్వాల్వ్మెంట్ వస్తుంది, ప్రతిదీ స్మార్ట్గా ఆలోచిస్తున్నారు జనాలు, స్మార్ట్ పీపుల్ మీరు. అండ్ స్మార్ట్ ఫోన్ వాడాలని ఎందుకు అనిపించింది? ఆ థాట్, ఆ ఇన్నోవేషన్ ఎవరిది సార్? ఆదిశేషన్ మనకు ఫారెస్ట్ లో అలాగా ఫాల్ట్ వస్తుంది సార్. ఎగ్జాంపుల్ లైన్ టు లైన్ ఫాల్ట్, లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్స్. అంటే లైన్ తెగిపోయి భూమి మీద పడ్డాము, అప్పుడు జంతువులు చనిపోతాయి కదా సార్. అలాంటప్పుడు ఎక్కడైతే ఫాల్ట్ వచ్చి ఉంటుందో అక్కడ ఎప్పుడైతే ఫాల్ట్ అక్కర్ అవుతుందో మేజర్ గా అక్కడ లైన్ మెన్ ఉంటారు చూడండి సార్, అక్కడ ఆ మనిషికి అనేది మెసేజ్ వెళ్ళిపోతుంది సార్. ఎప్పుడైతే ఆ ఫాల్ట్ అనేది రెక్టిఫై అయిపోతుందో ఆటోమేటిక్ గా లైన్ అనేది ఆన్ అవుతుంది సార్. అంటే ఒక సర్క్యూట్ బ్రేక్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ఒక అలర్ట్ మెసేజ్ అనేది వెళ్తుంది, దానికి తగ్గట్టుగా ఆఫ్ అయిపోతుంది సార్.